సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దాని సృష్టికర్త కొమైనీనే లేపేసినటువంటి ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని ఎవరిని వదిలిపెట్టమని చెప్పింది. తర్వాత వారసులు కాబోతున్నటువంటి వాళ్ళని వేటాడి చంపుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్లో కొమైనీ బ్యాచ్ దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. అదే సందర్భంలో అటాకింగ్ అన్నది భారీ ఎత్తున జరుగుతోంది. చివరికి ఇజ్రాయెల్ దెబ్బకి భయపడిపోయి ఆయనకి సంబంధించినటువంటి ఇవి కూడా అంటే అంత్యక్రియలు చేయడానికి కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ తాజాగా రెహ్మాన్ మక్దామ్, ఈయన ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెడ్, స్పెషల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి ఈయన్ని లేపడేసింది. 2024 ఎలక్షన్స్ ముందు ట్రంప్ని లేపేస్తానని చెప్పినటువంటి వాడు ఇతనే అనమాట. ఇతన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ లేపరేసింది. ట్రంప్కి ఈ విషయాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పడంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్ అని అంతం చేస్తాం, అమెరికాని అంతం చేస్తామన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడన్నటువంటి విషయం ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్నాయి.